కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరం. దీనిని మనం రెండో పత్రిక అని పిలిచినప్పటికీ దీనికి ముందు పౌలు ఈ ప్రాచీన కొరింథీ సంఘానికి ఇంకా మరికొన్ని ఉత్తరాలు రాసి ఉంటాడని స్పష్టం అవుతుంది. తన మొదటి మిషనరీ యాత్రలో పౌలు ఈ కొరింథు పట్టణంలో క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో ఈ వృత్తాంతాన్ని మీరు చదవచ్చు. అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత కొరింథులో పరిస్థితులు బాగోలేవని పౌలుకు సమాచారం వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారాలు సూచిస్తూ పౌలు మనం కొరింథీ మొదటి పత్రిక అని పిలిచే ఉత్తరాన్ని వారికి రాశాడు. ఆ ఉత్తరంలో అతడు చేసిన బోధను అనేక మంది తిరస్కరించి అతని అధికారాన్ని తోసిపుచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు పౌలు దుఃఖంతో కూడిన సందర్శనం సందర్భంలో పౌలు వ్యక్తిగతంగా వారిని కలుసుకున్నాడు. ఆ తరువాత అతడు వేదనతో కన్నీళ్లతో రాశాను అని చెప్పిన ఉత్తరాన్ని వారికి పంపించాడు. ఈ ప్రయత్నాలన్నీ జరిగిన తరువాత కొరింథీయుల్లో అందరూ కాకపోయినా ఎక్కువ మంది వారి తప్పిదాన్ని గ్రహించి పౌలుకు క్షమాపణలు చెప్పారు. తమతో తిరిగి సమాధానపడాలని వారు కోరారు. కాబట్టి వారి పట్ల తన ప్రేమను, తన బాధ్యతను రూఢీపరుస్తూ పౌలు ఈ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరంలో 3 ప్రధాన భాగాలున్నాయి. ఒక్కొక్క భాగం ఒక ప్రత్యేకమైన అంశాన్ని చర్చించాయి. మొదటిగా పౌలు కొరింథీయులతో తన సమాధానాన్ని ఖాయం చేసుకున్నాడు. తరువాత 8, 9 అధ్యాయాల్లో అతడు వారు మరచిపోయిన దాతృత్వం అనే గుణం గురించి చర్చించాడు. చివరి అధ్యాయాల్లో తనను ఇంకా అంగీకరించక తిరస్కరించిన వారిని సవాలు చేస్తున్నాడు. అదంతా ఎలా జరిగిందో మనం ఈ ఉత్తరం చదివి తెలుసుకుందాం. ఆ విభజన వివాదాల సమయంలో తనకు కొరింథీయులకు మధ్య సమాధానం అనుగ్రహించిన కనికరం చూపే సమస్తమైన ఆదరణ కలిగించే దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రారంభించాడు. దుఃఖకరమైన తన గత సందర్శన తరువాత తాను చాలా ఉద్వేగంతో గడిపానని అంగీకరిస్తూ తాను వారిని క్షమించానని అతడు స్పష్టం చేశాడు. వారితో ఒక పారదర్శకమైన నమ్మకంతో కూడిన సంబంధం కోరుతున్నట్లు చెప్పాడు. ఇంతకీ మొదట వారు పౌలును ఎందుకు తిరస్కరించినట్టు? ఈ ఉత్తరం తరువాతి భాగంలో కొరింథీయులు పౌలును ఒక నాయకునిగా అంగీకరించలేదని తెలుస్తుంది. అతడు బీదవాడు, చేతిపని ద్వారా అతడు అరాకొరా సంపాదన ఉన్నవాడు. అతడు ఎల్లప్పుడూ శ్రమల్లో, బాధల్లో గడిపాడు. అతడు అనేకసార్లు ఒక నివాసం లేనివాడుగా బతికాడు. అంతేగాక అతడు అంత గొప్ప ఉపన్యాసకుడేమీ కాదు. కాబట్టి కొరింథీయులకు ఎప్పుడైతే బాగా ధనవంతులు, ఆకర్షణీయమైన క్రైస్తవ నాయకులు ఎదురయ్యారో అప్పుడు వారు పౌలును తక్కువగా చూడడం ప్రారంభించారు. వాస్తవంగా చెప్పాలంటే వారు అతడంటే సిగ్గుపడ్డారు. కాబట్టి దానికి పౌలు స్పందిస్తూ వారు కేవలం ఆయా నాయకుల ఐశ్వర్యం, వాక్చాతుర్యం చూసి వారిని ఘనపరిచే విధానం యేసును మోసగించడంతో సమానమని వారితో చెప్పాడు. అది పూర్తిగా వక్రీకరించబడిన విలువల వ్యవస్థ. నిజమైన క్రైస్తవ నాయకత్వం అంటే హోదా గురించి, న్యాయం, పోషణ గురించి కాదని పౌలు చెబుతున్నాడు. తాను ఇతర అపోస్తలులు తమను విజయోత్సవ ఊరేగింపులో నడిపిస్తున్న యేసురాజుకు కట్టు బానిసలం అని అతడు వర్ణించుకున్నాడు. పౌలు పని అంతా తనను తాను చూపించుకోవడం కాదు, ప్రజలకు యేసును చూపించడం. ఆ తరువాత పౌలు తన అధికారాన్ని, అర్హతలను రుజువు చేసుకోవడానికి ఏమైనా కొన్ని సిఫారసు ఉత్తరాలను చూపించాలని కొరింథీయులు కోరిన విషయాన్ని ప్రస్తావించాడు. పౌలు దృష్టిలో అది చాలా హాస్యాస్పదం. అసలు తాను ప్రారంభించి ఉండకపోతే ఆ సంఘం అసలు ఉనికిలోకి వచ్చేదే కాదు. కాబట్టి తన యథార్థమైన నాయకత్వానికి వారే తన రుజువు అని అతడు చెప్పాడు. వారే తన సిఫారసు ఉత్తరాలు. అతడు తెలివిగా ఇర్మియా, యెహెజ్కేలు ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు తన నూతన నిబంధన ప్రజల హృదయాలపై తన సిఫారసు ఉత్తరం రాశాడని ఉన్న మాటలను ప్రస్తావించాడు. అంతకంటే ఎక్కువ రుజువు కొరింథీయులకు అవసరం లేదు. కొత్త నిబంధన అనే మాట ప్రస్తావన దేవునికి, ఇశ్రాయేలుకు మధ్య మోషే మధ్యవర్తిత్వం ద్వారా ఏర్పడిన పాత నిబంధనకు, దేవునికి కొరింథీయులకు మధ్య ఆత్మలో యేసు మధ్యవర్తిత్వం ద్వారా ఏర్పడిన కొత్త నిబంధనకు మధ్య ఉన్న సుదీర్ఘమైన పోలికలను చర్చించడానికి దారితీసింది. సీనాయి కొండ దగ్గర చేసుకున్న పాత నిబంధన నిజంగా మహిమాన్వితమైంది. అది మోషే ముఖం ప్రకాశించేలా చేసింది. కాని ఆ మహిమ క్రమంగా తగ్గిపోయింది. అదేవిధంగా ఆ నిబంధనలోని నియమాలు నిజంగా ఇశ్రాయేలును మార్చడంలో ప్రభావం చూపలేదు. అయితే దానితో పోలిస్తే ఈ కొత్త నిబంధన మరింత మహిమాన్వితం. ఎందుకంటే పునరుద్ధానుడైన యేసు నిరంతరం నిలిచే దేవుని మహిమాస్వరూపం. యేసు ఏ విధంగా నమ్మకమైనవాడో ఆ విధంగా ఉండడానికి ఆయన ఆత్మ ప్రజలను రూపాంతరం చెందిస్తూ ఉన్నాడు.
ఇదంతా అద్భుతంగా ఉంది. దేవుని మహిమను పంచుకోవడాన్ని కోరుకోనిదెవరు? పౌలు కొనసాగిస్తూ సిలువలోని వైరుధ్యం, మహిమ, విజయం గురించి కొరింథీయులు కలిగి ఉన్న ఆలోచనలను ఏ విధంగా తలకిందులు చేసిందో వివరించాడు. ఎందుకంటే యేసు తన శ్రమలు, సిలువ మరణం ద్వారానే మహిమగల రాజుగా హెచ్చించబడ్డాడు. సిలువలో యేసు దేవుని రక్షణను వెల్లడి చేశాడు. మానవుల్ని దేవునితో సమానపరచడానికి ఆయన ఈ లోక పాపాల కోసం మరణించాడు. కాని సిలువ ఇంకా ఎక్కువే చేసింది. అది దేవుని స్వభావాన్ని వెల్లడి చేసింది. ఆయన పూర్తిగా ఇచ్చివేసుకునే దేవుడు, బాధకు లోనయ్యేటంతగా ఇతరుల క్షేమం కోరేవాడు. సిలువ మనల్ని మనం ఉపేక్షించుకునే జీవన మార్గాన్ని చూపించింది. తన జీవితం, తన పరిచర్య సిలువను అనుకరించేవిగా ఉండాలన్నదే పౌలు ధ్యేయం. అందుకే తన అపోస్తలిక పరిచర్య అంతా దీనత్వం, శ్రమలు, పేదరికంతో నిండి ఉన్నప్పటికీ అదంతా అతడు కొరింథీయులకు సేవ చేయడానికే. కాబట్టి వారు పౌలు పేదరికాన్ని, శ్రమలను తోసిపుచ్చారంటే వారు యేసును కూడా తోసిపుచ్చినట్టే. పౌలు జీవనం, అతని నాయకత్వ విధానాలే వాస్తవంగా అతడు సిలువ వేయబడి తిరిగి లేచిన యేసుకు ప్రతినిధిగా ఉన్నాడని రుజువు చేస్తున్నాయి. పౌలు కొరింథీయులతో నిజంగా సమాధానపడాలని కోరుతున్నాడు. కాని వారు సంపూర్ణంగా రూపాంతరం చెంది సిలువలోని ఈ తలకిందుల వైరుధ్యాన్ని అంగీకరించేదాకా అది అలాగే అపరిష్కృతంగా పడి ఉండడానికి అంగీకరించాడు. భారభరితమైన ఈ విన్నపం తరువాత పౌలు కొరింథీయులు మరిచిపోయిన దాతృత్వం గురించిన చర్చ ప్రారంభించాడు. యెరూషలేములో కలిగిన ఒక కరువు వలన అక్కడి యూదు క్రైస్తవులు పూర్తిగా పేదరికంలో పడిపోయారు. వారి కోసం పౌలు తాను స్థాపించిన సంఘాల్లో డబ్బు పోగు చేస్తున్నాడు. వాటిలో ఎక్కువగా యూదేతర క్రైస్తవులున్నారు. మెస్సయ్య అయిన యేసులో తాము కలిగి ఉన్న ఐక్యతకు సూచనగా వారంతా కలిసి యెరూషలేము సంఘానికి ఉపశమనంగా ఒక బహుమానం పంపిస్తారు. అతడు నాటిన చాలా సంఘాలు కానుకలివ్వడానికి ఉత్సాహం చూపాయి. అయితే పౌలుతో తమ వివాదాలు, అనుమానాల మధ్య కొరింథీయులు ఆ బహుమానం కోసం ఏమీ పోగు చేయలేదు. పౌలు విషయంలో అది కేవలం డబ్బుకు సంబంధించింది కాదు. కొరింథీ విశ్వాసుల్లో దాతృత్వం లేదని, అంటే వాళ్ళు యేసును గూర్చిన సువార్త చేత పూర్తిగా రూపాంతరం చెందలేదని అది సూచనగా ఉంది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని పౌలు వారితో చెప్పాడు. ఆర్థికాలంకార రూపంలో అతడు వారికి సువార్తను చెబుతున్నాడు. యేసు తన మహిమాన్వితమైన హోదాను లేక ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు. పాపం, మరణం అనే వాటితో బేదలుగా మారిన ఇతరులు దేవుని కృప అనే ఐశ్వర్యం ద్వారా హెచ్చించబడి ధనవంతులు కావడం కోసం యేసు తనను తాను తగ్గించుకుని ఒక హీనమైన బానిసగా మరణించాడు. ఒక క్రైస్తవుడుగా ఉండడం అంటే ఈ భావనను నీలోకి లోతుగా పోదుకోనివ్వాలి. అది మిమ్మల్ని మరింత దాతృత్వం కలిగిన వ్యక్తిగా, మీ జీవితంలో మీకు కలిగిన వనరులతో ఇతరులకు సహాయం చేయడానికి మరింత ఇష్టపడేవారుగా చేయనియ్యాలి. తన ఉత్తరం చివరి భాగంలో పౌలు కొరింథీయులతో తన వివాదానికి మూల కారణంపై దృష్టి సారించాడు. అది అతడు వ్యంగ్యంగా మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలులు అని పిలిచిన కొందరు సేవకులను గురించి. వారు తమను తామే హెచ్చించుకుంటూ పౌలు ఒక హీనమైన, విఫలమైన నాయకుడని కొరింథీయులతో చెడ్డగా మాట్లాడారు. తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు అని ఇతరులు భావించే ప్రమాదం ఉన్నప్పటికీ వీరు నిజంగా నాతో పోల్చుకోవాలనుకుంటున్నారా అని అతడు ప్రశ్నించాడు. అదే చెయ్యాలంటే అతడు వారందరినీ మించిపోతాడు. వారు యోధా బైబిలు పండితులా? పౌలు కూడా పండితుడే. అతడు ఒక పరిసయ్యుడు. బైబిలంతా అతనికి కంటతవచ్చు. వారికి యేసును గురించి ఉన్న ఎక్కువ జ్ఞానం విషయంలో గొప్పలపోతున్నారా? పౌలైతే స్వయంగా యేసును కళ్ళారా చూశాడు. తిరిగి లేచిన యేసుతో గడిపాడు. వాస్తవానికి అతడు పరలోకంలో యేసు సింహాసనాసీనుడై ఉన్న దృశ్యాన్ని చూశాడు. అన్నింటికంటే మించి యేసు పరిచర్య కోసం పౌలు తన జీవితాన్నంతా ఇచ్చేశాడు. తన సౌకర్యాలను, నిలకడ జీవితాన్ని త్యాగం చేశాడు. అదే సమయంలో కొరింథీయుల దగ్గరనుండి డబ్బు ఏమీ ఆశించలేదు. ఆ అతి శ్రేష్ఠులైన అపోస్తలుల్లాగా అతడు డబ్బులు అడగలేదు. తన అవసరాలకు స్వంతగా పనిచేసి సంపాదించుకున్నాడు. కాని తానెన్నడూ వీటి గురించి గొప్పలు చెప్పుకోలేదని పౌలు అంటున్నాడు. ఎందుకంటే ఒక క్రైస్తవునిగా వాటి విషయం పౌలుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏమీ లేదు. దానికి బదులుగా తాను ఎంత లోపాలు గలవాడో, ఎంత బలహీనుడో దాని విషయంలో గొప్పలపోతాడు. కారణం ఇలాంటి అసంపూర్ణతల్లోనే లేక బలహీనతల్లోనే పౌలు యేసు ప్రేమను, కనికరాన్ని అనుభవిస్తాడు. నా కృప నీకు చాలును,
బలహీనతలో నా శక్తి సంపూర్ణమవుతుంది అని ఒకసారి యేసు పౌలుకు చెప్పాడు. కొరింథీయులకు ఒక తేలికైన హెచ్చరికతో పౌలు తన ఉత్తరాన్ని ముగించాడు. వారు తమను తాము పరీక్షించుకోవాలి. పౌలు పట్ల, అతని జీవితం పట్ల వారి వ్యతిరేకత, అతి శ్రేష్ఠులైన అపోస్తలులపై వారి ప్రేమ, ఇదంతా కొరింథీయులు ప్రాథమికంగా యేసు ఎవరో నిజంగా గ్రహించలేదని సూచిస్తున్నది. రూపాంతరం చెందిన క్రీస్తు అనుచరుల్లాగా వారు జీవించడం లేదు. కాబట్టి మరొకసారి వారు యేసు ప్రేమ ముందు తమను తాము తగ్గించుకోమని అతడు పిలుపునిస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక పౌలు జీవితం గురించి, యేసు శిలువ మన ముందు నిలిపిన వైరుధ్యం గురించి ఒక లోతైన అవగాహన మనకు కలిగిస్తుంది. శిలువ మన విలువలను, మనం ఈ లోకాన్ని దృష్టించే విధానాన్ని సవాలు చేస్తుంది. మనం విజయాలకు, పాండిత్యానికి, ఐశ్వర్యానికి విలువనిస్తాం. అయితే దేవుడు దీనత్వానికి, బలహీనతకు విలువనిస్తాడు. ఎందుకంటే యేసు పొందిన శ్రమలు, మరణం, పునరుద్ధానంలో దేవుని ప్రేమ, ఆయన శక్తి వెల్లడయ్యాయి. యేసు చూపిన శిలువ అనే జీవన మార్గాన్ని అందిపుచ్చుకుని దానిని తమదిగా చేసుకోవడానికి, యేసు అనుచరుల్ని బలోపేతం చేయడానికి కావలసిన ఆత్మ రూపాంతర శక్తిని, ఆయన సన్నిధిని శిలువ విడుదల చేస్తుంది. కొరింథీ 2వ పత్రిక సారాంశం ఇదే.